నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనతో పాటు రైతు అందే వీరన్న గారు అలియాస్ గజ్జయ్య గారు ఉన్నారు. వారు సాగు చేస్తున్నటువంటి కాకర తోటలో మనం ఉన్నాము. కాకర పాదులు ఈ మధ్యనే పెట్టుకున్నారు. నెల రోజులు అవుతుంది అని అంటున్నారు. నెల అయింది. అయితే ఇదంతా కూడా వెదురు బొంగులతో వేసుకున్నటువంటి పందిరి. ఈ వెదురు బొంగుల పందిరి వేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది, ఎన్నాళ్ళ క్రితం వేసుకున్నారు, ఎన్నాళ్ళ పాటు దీన్ని పంటల సాగు కోసం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అనే వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కాకర పాదులకి వాళ్ళు నీళ్లు పోసుకుంటున్నారు. దీంట్లో ఏ విధమైన డ్రిప్ లైన్ కానీ లేదా నీళ్లు పారించడం కానీ చేయడం లేదు. ఈ విధంగా బకెట్లలో నీళ్లు తీసుకొచ్చి రోజుకు కొన్నిసార్లు నీళ్లు పోసుకుంటున్నామని చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే వారి అనుభవాన్ని, అదేవిధంగా ఈ పందిరి సాగు విధానాన్ని కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు చాలా పంటలు పండిస్తున్నట్టున్నారు. కాకర పాదులు ఇక్కడ వేసుకున్నారు, అరటి కూడా ఉన్నట్టుంది కదా, కంద దొక్కున్నారా? కందర దొక్కారు. మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారు? 2.5 కందండి, 4 ఎకరాలు అరటి అండి. 4 ఎకరాల అరటి. ఇప్పుడు ఇది ఎకరం పందిరి. ఎన్నాళ్ళు అవుతుంది ఈ పందిరి వేసుకొని? ఈ పందిరి సంవత్సరం అవుతుందా? ఇదంతా కూడా ఈ వెదురు బొంగులతో వేసుకున్నారు. మొత్తం మధ్య మధ్యలో పోల్స్, సిమెంట్ పోల్. ఎంత ఖర్చు అయిందండి? 2 లక్షలు అయింది. 2 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు ఎన్ని పంటలు పండించారు దీని కింద? దీని కింద ఇప్పుడు 3వ పంట అండి. 3వ పంట ఇప్పుడు పెట్టుకున్నారు. ఇంతకుముందు ఏమేమి పంటలు పండించారు? దొండ అండి. ఫస్ట్ దొండ పెట్టారా? దొండ ఎన్నాళ్ళు తీసుకున్నారు? 6 నెలలు కాసింది. 6 నెలలు కాసింది అంతే. వెంటనే తీసేసారు. ఎందుకు? దొండ కొద్దిగా చాలా రోజులు వచ్చేస్తుందండి, వైరస్ తెగులు వచ్చేస్తుందా? ఓకే, అందుకని దొండ తీసేసారు. మళ్ళీ ఏం వేశారు? మళ్ళీ ఆ కాకర పెట్టాం. ఆ కాకర, బోడ కాకర అంటాము, ఆ కాకర అంటారు. అది పెట్టారు. అది పర్లేదా? బాగానే వచ్చింది. 4 నెలలు 5 నెలలు కోసామండి. పర్లేదు. దాన్ని తీసుకున్నాక ఇప్పుడు ఇది మళ్ళీ వేసామండి. ఇది ఇప్పుడు కాకర పెట్టుకొని ఎన్నాళ్ళు అవుతుంది? నెల అయిందండి. ఇదంతా కాకర చెట్లేనా? ఇవన్నీ కూడా కాకర మొక్కలు. విత్తనం పెట్టుకున్నారు. నెల రోజులు అయింది. ఇప్పుడే లేస్తుంది. ఇంకా నెల 2 నెలలు అయితే ఉంటే ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా నెల రోజులకి ఇక్కడికి వచ్చేస్తుందా? ఎక్కేద్దండి, పైకి వచ్చేస్తుంది కదా. సో కూరగాయల సాగు చేస్తున్నారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇట్లా కాకర కానీ ఆ కాకర కానీ? ఇది మేము 4-5 సంవత్సరాల నుంచి అండి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది ఈ కాకర, ఈ దొండ అన్నది మామూలుగా అరటి అన్నది ఇంకా ఎప్పటి నుంచో చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అసలు బడిలో స్కూల్కి వెళ్ళే చదువుకోవాలి. బడిలో వ్యవసాయంలోకి వచ్చారు. పనులు బడి మనకి ఇదే బడి. ఇక్కడే చదువు నేర్చుకున్నారు. చదువు అక్షరం నేర్చుకోలేకపోతేనేమో వ్యవసాయంలో అన్ని నేర్చుకున్నారుగా. వ్యవసాయంలో ఇంకా నెంబర్ 1 అన్ని చేసుకుంటూ వస్తున్నారు. అదే పెనకనమిట్ట సావరం అనే గ్రామంలో మనం ఉన్నాం. కొవ్వూరు కదండి మండలం. కొవ్వూరు మండలం ఇది. రాజమండ్రి సమీపంగా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వస్తుంది. సో వాళ్ళు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. అయితే ఇది 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వేసుకున్నారు కదా. ఈ వెదురు బొంగులు ఎన్నాళ్ళు ఉంటాయండి? ఇది మార్చేదా ఒకసారైనా? ఏం మార్చలేదండి. ఇంకేం మార్చలేదండి. ఇది అయ్యాక మళ్ళీ దొండ ఎట్టేటప్పుడు మారుస్తానండి. ఇప్పుడు ఈ కాకర ఒకసారి తీసుకున్నాక అప్పుడు దీన్ని అవసరం లేదండి. కర్ర తీసేసి కింద కొట్టేసుకుంటారా? ఇరిగిందంటే ఇలాగంటే ఇరుగుతుందండి. అప్పుడు మొక్క తీసండి, మళ్ళీ ఇదే టైప్ లో దీన్ని కొంచెం పైకి లేపుతామండి. ఇలాగ ఓకే, ఇలా లేపి కర్రలో గుచ్చుతామండి. దాన్ని పైకి లేపి మళ్ళీ టైట్ చేసుకుంటే కర్ర సరిపోతుంది. మనకి పోల్ ఉండటంలో పైన ఎంత కర్ర ముక్క మిగిలిందో అంత అయిపోయే వరకు కూడా అలాగే చేసుకుంటాం. ఓహో, ఓకే. 2 లక్షల రూపాయల ఖర్చు అంటే ఎంతెంత దూరం తీసుకున్నారండి? ఒక సిమెంట్ పోల్కి ఇంకొక సిమెంట్ పోల్కి 120 స్తంభం వేసామండి. మొత్తం 120 స్తంభాలు వేశారు. ఏవి? ఈ సిమెంట్ ఇదే కదా. ఇట్లా ఒకటి ఇక్కడ వేసుకున్నారు కదా. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరము? ఒక 8 అడుగులు బిగ్గా ఉంటదండి. ఎక్కువ ఉంటది. 8-9 మధ్యన ఉంటదండి. అంటే మనం వాళ్ళు ఈ 120 ఈ చేనికి సరిపెట్టమన్నాం. మీరు ఇది చేసే వాళ్ళకి చెప్పారు, బంట వాళ్ళకి. ఓకే. సో ఇటైనా సమాన దూరంలో తీసుకున్నారు. మధ్య మధ్యలో కర్రలు వాసు. మనకి ఏంటంటే కింద పందిరి బొడవ కింద పడకుండా ఈ ముక్కలు మన సొంత ముక్కలే కాబట్టి ఇలా ఇచ్చుకున్నాం. ఓకే. ఈ చివర్లలో తీసుకుంటేనేమో సపోర్ట్ కర్రలు కట్టుకున్నట్టు కట్టాలండి. అట్లా వెళ్ళారండి, చూద్దాం. కట్టాలండి. ఈ కర్ర కట్టుకుంటేనే ఆగుద్ది, లేకపోతే లోనకి పడిపోద్ది. మరి కాయ బరువు వచ్చినప్పుడు కింద దిగిపోద్దండి. అదే అందుకని ఇట్లా ఈ కర్ర కట్టుకున్నారు. అడ్డీ ఉండాలండి. ఇది గాలి తోయకుండా ఇది కూడా వెదురు బొంగులతోనే కట్టాలండి. ఎంత పడుతుందండి ఇది ఒక బొంగు మనకి కర్ర? ఈ కర్ర వచ్చి మనం కొత్త కర్ర అయితే ఒక 80 రూపాయలు 70 రూపాయలు అలా పడుతుంది. 70 రూపాయలు 80 రూపాయలు. ఎన్ని కర్రలు బట్టి ఉంటాయి సుమారుగా? ఇది మనం లెక్కట్లేదండి. 1200
1500 కర్రని కూర్చుంటాం. 120 ఏమో ఇవి పెట్టినాయి సిమెంట్వి, ఇవి దానికి ఒక్కో దానికి 10 లెక్క ఇవి పట్టిపోయినాయి. అది కూడా 4 అడుగులకి ఒకటి ఉంటుందండి మొక్క. 4 అడుగులకి ఒకటి. ఇట్లా దూరం తీసుకుంటే ప్రతి 4-5 అడుగులకి ఒకటి. ఒక 5 అడుగులు అలా వస్తుందండి అంతే. అదే 5 అడుగులు. 5 అడుగుల లోపు 4 ఎక్కువ. ఇప్పుడు కాకర పాదులు ఎంత దూరం పెట్టుకున్నారు? ఇది మొత్తం ఇట్లానేమో వరుసగా పెట్టుకున్నట్టున్నారు. ఓ లైన్ మొత్తం పెట్టామండి. ఒక లైన్ ఒకటి చోట వదులుకున్నట్టున్నారు. మళ్ళీ ఇది డైమండ్ నేతలాగా వేసామండి. ఒకటి ఇడిసి ఒకటి వస్తుందండి. ప్రతి దానికినేమో ఆ వరుసకేమో ప్రతి కర్రకే ఉంటాయండి. అదే ఈ వరుసకేమో మొత్తం వేసుకున్నారు. అది దానికేమో ఈ పోద అలా పగిన ఆ పోద అలా పగిన సరిపోద్దండి. అదేలేండి, మధ్యలో ఒక చోట గ్యాప్ వదిలేరు, చుట్టూ గ్యాప్ ఉండేలాగా. ఒకవేళ ఏదన్నా తేడా పాడు వచ్చింది అనుకోండి కమ్మవండి, పోద్దండి. అదే ఇప్పుడు నీళ్ళు ఎందుకు పోతున్నాం అంటే మనం తడి పెడితే మంచు కురితే పోద్దండి. ఇప్పుడు ఇది మనం పెట్టి పంట కాదండి, ఇది రిస్క్ పంటనండి. ఇప్పుడు పెట్టకూడదు, వర్షం పడితే ఇబ్బంది. వర్షం కాదండి, మంచుకి అలా పాకదండి. ఇప్పుడు ఎందుకు మరి నీళ్ళు పోసుకుంటున్నారు మీరు ఇట్లా తీసుకొచ్చుకొని? నీళ్లు పోయకపోతే తడి పెడితే మంచిగా అలా పాకదండి. చేను ఆరుదల్లో ఉండాలండి. ఇప్పుడు నీళ్ళు పెట్టుకోవడం మీరు పెట్టరు అసలు? డ్రిప్ లైన్లు గట్ట ఇట్లాంటివి వేరా పోయాలా? మనం ఈ చెట్లకు పోసుకుంటూ పోయాలండి. తీసుకోండి. సో ఇట్లా నీళ్ళు పోసుకుంటూ పోవాలండి. రోజు ఎన్నిసార్లు పోసుకుంటారు మరి? రోజుకు వారానికి ఒకసారి అండి. వారంలో ఒకసారి అట్లా పోసుకుంటారు? వారానికి ఒకసారి అండి. వారంలో ఒకసారి ఎన్నిసార్లు పోయాలి చెట్టుకి? ఒక 2 లీటర్లు పోతామండి. 2 లీటర్లు. ఈ ఆలయం పొద్దున్న మందేసి 1 లీటర్ పోసాం, మళ్ళీ ఇంకో లీటర్ పోతున్నామండి. ఇట్లా 2 లీటర్లు పోసుకుంటే గానీ సరిపోద్దండి. మళ్ళీ వారం దాకా పోయక్కలేదు. ఇప్పుడు ఇట్లా ఎన్నాళ్ళు పోయాలండి మరి? ఇంక ఎన్నాళ్ళు ఏమి లేదండి, 10 రోజులు పోతామండి. ఇంకా ఈలాగా తోడు సకానికి వెళ్ళాక బాగుంటే కాలం బాగుందంటే తడి బగిలిచేస్తామండి. తడి ఇస్తారా? అప్పుడు ఇచ్చేస్తానండి. తడి అప్పుడు ఎట్లా ఇస్తారు? నీళ్ళు బారిస్తారా? ఇదిగోండి మోటార్ ఉంది కదండి, చెక్కలు ఇవ్వండి, గండ్లు అక్కడ ఉన్నాయి, ఇచ్చేస్తే వచ్చేస్తుందండి. డైరెక్ట్ మొత్తం పారిస్తారు నేల మీదనే, చెక్క వెళ్ళిపోద్దండి ఇలాగ. ఇప్పుడు నీళ్ళు ఇస్తేనేమో నీళ్ళు ఎక్కువ అవుతాయి. నీళ్ళు ఎక్కువ అయితే మంచు మీద పాదు ముడతొచ్చేద్దండి. అప్పుడు కాలం మంచు గట్ట తగ్గి ఎండలు వస్తాయి కాబట్టి అండి అప్పుడు తీసుకుంటుందండి. అదేలేండి. మీరు కొన్ని టమాటా ఇట్లాంటి పంటలు కూడా నీళ్ళు ఇవ్వకుండానే పండించేటట్టున్నారే? అయిపోయిందండి మన టమాటా 2 ఎకరాల చేను అయిపోయిందండి. నీళ్ళు పెట్టారా దానికి? నీళ్ళు పెట్టలేదండి, అలా నీళ్ళు పెట్టలా. దానికి కూడా మొక్కలుగా ఉన్నప్పుడు ఇట్లా పోసుకున్నారా? పోసామండి. ఇట్లా ఇప్పుడు ఈ ఎకరంలో ఎన్ని చెట్లు పెట్టి ఉంటారండి సుమారుగా ఇవి కాకర పాదులు? ఈ కాకర పాదులు అంటే మొత్తం ప్రతిదీ కర్రకే ఉన్నట్టేనండి లెక్క. కర్రీడ్స్ కర్ర, కర్రీడ్స్ కర్ర ఉంది ఓ సైడ్ కర్రకి ఉంది కాబట్టి మనం పెట్టినవి 8 ప్యాకెట్లు అండి. 9 ప్యాకెట్లు తెచ్చామండి, 8 ప్యాకెట్లు పట్టినాయండి. 9 తెచ్చారు, 8 బట్టి ఒకటి మిగిలింది. 260 గింజ ఉందండి ప్యాకెట్కి. 260 గింజ. దాన్ని బట్టి లెక్క చూసుకోండి మీరు. ఒక ప్యాకెట్కి 860, 8 ప్యాకెట్లు 260 అంటే ఒక 2000 గింజ. అదండి, 2080 గింజలు పెట్టారు సుమారు. సో అట్లా పెట్టుకొని చేసుకున్నారు. ఇంకెప్పటి నుంచి కటింగ్ మొదలవుతుంది కాకర? ఇంకా మనం ఈయేడే పెట్టామండి. మనకి ఇది ఇంకా ఎన్నాళ్ళు అన్నది మనకు తెలియదండి. ఇంకెన్నాళ్ళు అవుద్ది అనేది మనకు తెలియదండి. ఓకే ఓకే, కొత్తగా చేస్తున్నారు. కొత్తగా చేసామండి. ఇది ఏదో కొత్తది అంటుంది, స్పీడ్ ఇచ్చారు. ఎక్కడ? రాజమండ్రిలోనే తెచ్చుకున్నారు? పెనకలమెట్లోనే తెచ్చుకున్నారా మీ ఊర్లోనే? ఇప్పుడు ఈ పందిరి ఎన్నాళ్ళు వస్తుందండి మనకి? ఏ పందిరి అండి? ఇది ఎన్నాళ్ళైనా ఇంకా ఎలా ఉంటుందండి. ఇంకా కర్ర పోతా ఉంటే కర్ర మార్చుకో, దీన్ని తీసి పని లేదండి అసలు. ఇప్పుడు మనకి ఏదన్నా ఇంకా గిడతలేదు అనుకుంటే ఈ సెట్టింగ్ అంతా పట్టుకోవాలి వేరే చోటకి. ఇప్పుడు ఇది ఇటు సైడ్ ఏమో జే వైర్ కట్టుకున్నారు, ఇదేమో మామూలు ప్లాస్టిక్ వైర్ అవి పెట్టుకున్నారు. అది అయితే పోదండి. పోదా? ఇంకా పైన అయితే పోదు. మనకి ఏదైనా కర్ర పోతుంది. మనకి ఏదైనా డబ్బు రాలేదు అనుకుంటే ఈ తంబాలన్నీ పట్టుకుని ఇంకో చేలు వేసుకుంటామే. ఇంకో చేలు వేసుకో. ఇదంతా కౌలు భూమే? మీ సొంత భూమి? కౌలేనా? ఎంత నడుస్తుంది కౌలు ఇక్కడ? 90,000 లక్ష అండి ఎకరానికి. 90,000 లక్ష రూపాయలు సంవత్సరానికి. మీదంతా కూడా రేగడి భూములు ఉన్నట్టున్నాయి, నల్ల రేగడి భూములు. నీళ్లు బాగా పుష్కలంగా ఉంటాయా? నీళ్ళు అంటే మనం మోసేటప్పుడు గంటలో అయితే తడి అయిపోద్ది. ఇప్పుడు తడి అయితేనే గంటలో అయిపోద్ది, మోసే వరకు టైం పడుతుంది. పొద్దు నుంచి 2 మనుషులు చేస్తున్నట్టున్నారుగా. ఆయన పేరు పెదకాపు గారు, పెద్ద రైతు అండి. ఆడును కానీ కొడుకు మనల్ని ఇలా మనల్ని ఇక్కడ చెప్పిస్తున్నాడు రైతు. అదేలేండి, ఆయన రైతే మీరు రైతేనండి. సో ఇక ఇట్లా దీంట్లో 1,00,000 రూపాయలు కౌలు. ఎన్ని పంటలు తీస్తారు సంవత్సరానికి? అది ఎన్ని పంటలు అనేది మనకి ఏం తెలుస్తుందండి. ఇది కాయని బట్టి ఉంటుంది. కాయలు ఎక్కువ రోజులు ఉంటాం, కాయలు తీసేస్తారు. అంతకుముందు ఆ కాకర పర్లేదా? బాగానే కాసింది? బాగానే వచ్చింది. మార్కెట్ బాగానే ఉంటుంది. కొంచెం పని ఎక్కువ అండి. పని ఎక్కువ
అంటే ఎట్లాంటి పని? చిన్నకాయ అది చూసుకోవాలని చూసుకొని కోసుకోవడము ఏతనండి అది. సో ఈ పందిరి అయితే మీరు గతంలో ఏమైనా ఉండేనా మీకు? ఇది మొదటిసారి? ఇదే మొదటిసారి. ఇట్లా కాకుండా రాతి స్తంభాలతో మొత్తం అంతా ఈ వెదురు బొంగులు వాడకుండా ఏరా అందరు ఇట్లా వెదురు బొంగులతోనే వేసుకుంటారా? బొంగే ఎక్కువ, అది స్తంభం తక్కువ అండి. స్తంభాలతో మొత్తం వేసుకోరు, ఎంతసేపు ఎదురు బొంగులతోనే వేసుకుంటారు. స్తంభాలు అయితే అది దాన్ని గమ్ముని తీయటం కుదరదండి. తీయడం కుదరదు, ఖర్చు ఎక్కువ. ఖర్చు కూడా ఎక్కువ కదా. 500 స్తంభం అది ఒకటి. ఒక స్తంభం వచ్చి 500 అండి. 500 రూపాయలు. ఇదైనా అదైనా సమానమైన పని ఇస్తాయి. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి కర్ర తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా కాయలు అనుకుంటే నిమిషంలో కోసేస్తాం. ఈ ఓయిరు కూడా ఎక్కర్లా, కర్రల పందిరి అయితే అండి. ఈ జీవోయిలు కూడా ఎక్కర్లా. జీవైర్ కూడా వేయ అవసరం లేదా? జీవైర్ కూడా వేయకుండానే డైరెక్ట్ ఈ బద్ది అల్లేస్తారండి. ఇది అల్లేస్తారు, లావు బద్ది. దీని మీద ఇంకొంచెం అందం వస్తుంది, అది వేసుకుంటే సరిపోతుంది. అది అక్కడ మేము 1 ఎకరన్నర పెట్టామండి అక్కడ మొన్న. ఎక్కడ మీ పక్కన? అక్కడ కోసేసామండి. అది కోసేసారా? కోసేసి కందొక్కేసాం. ఇదంతా పందిరి తీసేసారు, కంద పెట్టేశారు. అప్పుడు దానికి ఎంత ఖర్చు వస్తుంది? దానికి అయినా మరి ఖర్చు అయితే తప్పదండి. ఖర్చు తప్పదు, ఖర్చు అయితే దేనికైనా ఉంటుంది. ఇంతే ఖర్చు అవుతుంది. దానికి ఖర్చు ఉంటుంది అంటే తంబాల డబ్బులు మిగులుతాయి. కొద్దిగా తంబాలకు అయ్యే ఖర్చు మిగులుద్ది. అంటే 20-30 వేలు పైన ఈ వైరు ఖర్చు మిగిలిద్ది, తంబాల డబ్బులు మిగులుతాయి. తంబాల డబ్బులు. ఈ కర్ర దీని మీద కొంచెం మంచి కర్ర వేయాలి, కొద్దిగా లావుగా ఉండేది. ఇదంటే సుత్త ముక్క అండి. ఇది మామూలుది. మనం మంచి కర్ర తీసేసింది సుత్త వేస్ట్. అదే చివరి కొనలు మిగిలింది తీసుకొచ్చుకుంటారు. అదైతేనే ఇంకొంచెం లావు కర్ర వేయవలసిందే. ఇట్లా ఇట్లా కొద్దిగా బలంగా ఉండే కర్రలు వేసుకోవాలి. అదేంటంటే మనకు ఇప్పుడు సపోర్ట్ ఇప్పుడు తమ్మం వల్ల ఇది ఉంది కాబట్టి సన్నకర్ర వేసుకుని నడిచిపోతుంది. ఆ స్తంభాలు లేని దగ్గర కాబట్టి కొంచెం లావు కర్ర వేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇట్లా ఈ కర్రల పందిరి వేసుకొని పందిరి కింద కూడా కూరగాయలు, తీగ జాతి ఏవైనా పాదులు ఏవైనా వేసుకొని చేసుకోవాలి. మనం బొర వినియోగించుకుని ఏ పంట కావాలో ఆ పంట వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అదే ఓకే. ఇదైతే మంచి చేసుకుని ఛానల్లో వస్తుంది. థ్యాంక్ యూ అండి వీరన్న గారు. అదే వీరన్న గారు చెప్తా ఉంది, అలియాస్ గజ్జయ్య గారు అంటారు. వాళ్ళ ఊర్లో అయితే నన్ను వీరన్న గారు అంటే ఎవరు గుర్తుపట్టరు, గజ్జయ్య గారు అంటేనే గుర్తుపడతారని చెప్తా ఉన్నారు. చాలా బాగా పంటలు సాగు చేస్తున్నారు. అనేక రకాల పంటల సాగులో కూడా వారికి అనుభవం ఉంది. ఇదంతా కూడా మనం చూస్తున్నదంతా కూడా వెదురు బొంగులతో వేసుకున్నటువంటి పందిరి. అక్కడక్కడ మధ్య మధ్యలో మాత్రమే ఇట్లా సిమెంట్ పోల్స్ సిమెంట్ స్తంభాలు వేసుకున్నారు. దాదాపు ఒక 10 అడుగుల దూరానికి పైగా అక్కడొకటి ఇక్కడొకటి వేసుకొని ఇటువైపు కూడా అట్లా వేసుకున్నారు. మధ్య మధ్యలో మాత్రం 4-5 అడుగుల దూరంలో ఈ వెదురు కర్రలు వేసుకున్నారు. ఈ కర్రల పైన జీ వైర్ కట్టుకున్నారు. మధ్య మధ్యలో మళ్ళీ ప్లాస్టిక్ వైర్ కూడా కట్టుకున్నానని చెప్పండి. బరువు అయినప్పుడు దిగదండి. బరువు అయినప్పుడు ఇట్లా కాయ బరువు ఏదైనా తీగ పారి కాయలు బరువు అయినా కూడా ఇట్లా దిగకుండా ఇట్లా జాగ్రత్తగా టైట్ చేసుకున్నారు. చివరిలో మనం చూపించాం కదా వెదురు బొంగులు మళ్ళీ ఇట్లా సపోర్ట్గా వేసుకున్నారు ఎడ్జెస్లో. సో ఇట్లా ఈ పందిరంతా వేసుకోవడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు. ఇట్లా ఒకసారి వేసుకుంటే ఒక 2 సంవత్సరాల వరకు ఈ కర్ర మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ కర్రలు భూమిలో ఉన్నవి తడిసి పదునుకి వర్షాలు పడిన తర్వాత కూడా ఉంటాయి కాబట్టి అట్లా ఏదైనా చీకిపోయినట్లుంటే అప్పుడు దాన్ని తీసుకొని మళ్ళీ అంతవరకు కట్ చేసుకొని మళ్ళీ నెలలోకి దించుకోవాలి. అప్పుడు దీన్ని కొద్దిగా పైకి జరుపుకుంటారు అనమాట. ఇట్లా జరుపుకుంటే పైకి వెళ్ళిపోతుంది, దాన్ని టైట్ చేసుకుంటారు. సో అట్లా ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా చేసుకుంటూ ఉంటే ఈ కర్ర ఉన్నన్ని రోజులు కూడా వాడుకోవచ్చు. మళ్ళీ కర్రలు పోతే కర్రలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని దీని కింద ఇప్పటికీ 2 పంటలు సాగు చేశామని చెప్తున్నారు. మొదటిసారి ఏమో దొండ వేసుకున్నారు. ఆ దొండ పాదులు వేసుకుంటే ఒక 6 నెలలు మాత్రమే కాసింది, సరిగా లేకుండా దాన్ని తీసేసుకున్నాం అంటున్నారు. దాన్ని తీసిన తర్వాత ఆ కాకర వేశారంట వాళ్ళు. ఆ కాకర వేసుకొని ఆ కాకర కూడా ఒక పర్లేదు మంచి పంట దిగుబడి తీసుకున్నా, మంచి డబ్బులు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం ఇందులో కాకర పాదులు పెట్టుకున్నారు. ఈ కాకర పాదులకి పెట్టుకున్నారు. ఇప్పుడు పెట్టుకొని ఒక నెల రోజులు అవుతుంది విత్తనం పెట్టుకొని. ఇప్పుడిప్పుడే మొలకొచ్చి కొంచెం పెరిగాయి చూడండి. తర్వాత దీనికి నీళ్లు పోసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా నేలను పారిస్తే నీటి తడులు ఎక్కువై మంచు ఉంది కాబట్టి చలికాలంలో ఉన్నాం, జనవరి నెలాఖరులో ఉన్నాం మనము. మంచు ఎక్కువై పూర్తిగా ముడత వచ్చేసి చెట్టు పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. అందుకని అట్లా చేయకుండా ప్రతి వారం రోజులకు ఒకసారి నీళ్ళు పోసుకుంటున్నారు. నీళ్ళు పోసిన రోజు కూడా 2 సార్లు ఉదయం 1 గంట 2 గంటల గ్యాప్లో 2 లీటర్ల నీళ్ళు పోసుకుంటామని చెప్తున్నారు. ఇట్లా పోసుకొని కొన్నాళ్ళు పెరిగిన తర్వాత చెట్టు బాగా పెరిగిన తర్వాత అప్పుడు నీళ్ళు ఇచ్చుకుంటారు. అప్పుడు మంచు తగ్గిపోతుంది, ఎండలు కూడా కొంచెం పెరుగుతాయి, నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడు ఇచ్చుకుంటాము అనేది వారు చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఈ పందిరి సాగు చేస్తుండడం వల్ల మామూలుగా స్టేకింగ్ పద్ధతిలో వేసుకున్న దానికంటే కూడా ఇట్లా పందిరి పైన ఉండడం వల్ల అడ్డంగా కూడా తీగ పారుతుంది, ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా చేసుకుంటాము. ఒకవేళ ఇక్కడ కాదు, ఇది కౌలు భూమి అని చెప్తున్నారు. 90,000 నుంచి 1,00,000 రూపాయలు 1 ఎకరానికి కౌలు నడుస్తుంది ఈ ప్రాంతంలో.
ఇక్కడ కాదు మళ్ళీ వేరే చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా దీన్ని తీసుకొని వెళ్ళడానికి కొంత ఈజీగా ఉంటుంది. కర్ర పోయినప్పటికీ ఈ సిమెంట్ స్తంభాల సంఖ్య తక్కువగా ఉంది. ఒక ఎకరంలో 120 స్తంభాలు మాత్రం వేసుకున్నాం అనేది వారు చెప్తున్నారు. సో ఈ స్తంభాలు ఇవన్నీ కూడా తీసుకొని మళ్ళీ వేరే చోట కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరు కూడా పూర్తిగా సిమెంట్ స్తంభాలు కానీ లేదా రాతి స్తంభాలతో కానీ పందిర్లు వేసుకోరు. కేవలం ఇట్లా వెదురు బొంగులతోటే చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మొత్తం అన్ని వెదురు బొంగులో వేసుకొని చేసుకుంటామని కూడా చెప్తున్నారు. అప్పుడు కొంత ఖర్చు తక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ సిమెంట్ స్తంభాలు అనేవి అసలు వేసుకోరు. ఈ జీ వైర్ కూడా కాకుండా మామూలుగా ప్లాస్టిక్ వైర్ కొంచెం మందంగా ఉన్నది, ఈ కర్రలు కూడా కొంచెం లావుగా ఉన్నవి తీసుకొని దాంతో వేసుకుంటామని అంటున్నారు. కొంత ఖర్చు తగ్గుతుంది అప్పుడు, కాకపోతే కొంచెం లైఫ్ తక్కువగా ఉంటుంది. ఇదేమో కొద్దిగా లైఫ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లా సాగు చేస్తున్నాం అనేది వీరన్న గారు చెప్తా ఉన్నారు. వారికి చాలా అనుభవం ఉంది. ఈ పంట సాగులో కూడా వారికి మంచి ఫలితం రావాలని మనము కోరుకుందాం. మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్కారం.